కాకినాడ జిల్లాలో అలాగే పిఠాపురం నియోజకవర్గంలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే చిన్న అమ్మమ్మ అంత్యక్రియల కోసం వచ్చి అలాగే రాకేష్ అనే యువకుడైతే అత్యంత దారుణంగా హత్యకు గురి కాబడినటువంటి పరిస్థితి. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు స్థానికంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాకేష్ అయితే నిన్న అంత్యక్రియల కోసం అమ్మమ్మ ఇంటికి వెళ్ళి మూలపేట వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ చోటు చేసుకుంది. తన చెల్లిని కొంతమంది ర్యాగింగ్ చేస్తున్నారని ఆ విషయాన్ని అతను వాళ్ళతో వాగ్వాదానికి అయితే దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరువురు మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో రాకేష్ అనే యువకుడిని అయితే అక్కడ ఉన్నటువంటి మూలపోటలో కొంతమంది యువకులు అత్యంత దారుణంగా చంపారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. రాకేష్ యొక్క మృతదేహం అయితే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పోలీసులు అయితే తరలించారు. మరో పక్కన యువకొత్తపల్లి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇక్కడ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాకేష్కి తనకి ఒక భార్య అలాగే ఒక పాప కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఒంటరిని చేసి వదిలిపోయారంటూ కూడా తమ భార్య కన్నీటి మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భార్య ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? నా రాకేష్ని నా భర్తను చంపేశారండి. వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళారు. అంతే, అక్కడ చంపేశారు నా భర్తని. నా భర్త తప్ప నాకు వేరే ఆధారం ఏమీ లేదు. నాకు 2 సంవత్సరాలు పాప. నేను నా భర్త తెస్తే నేను తినాలి, బ్రతకాలి. నా భర్త తప్ప నాకు వేరే ఆధారం లేదు. నా భర్త నా బాలం అంతా పోయింది. నాకు న్యాయం చేకూర్చండి బాబు. నా బిడ్డకే నాకు న్యాయం చేకూర్చండి బాబు. నా భర్త పోయాడు బాబు. నా భర్త లేడు. నా భర్త లేడు. నా బిడ్డకు తండ్రి లేడు. జరిగింది అంటున్నారు. అంటే గతంలో మీకు ఏమైనా కక్షలు ఉన్నాయి వాళ్ళకి? ఇదే గొడవ జరగడం అనుకోవచ్చు? ఇదే గొడవ జరగడం అంటే అలా ఏమీ లేదు. చనిపోయారు, అక్కడ కార్యక్రమం జరిగించడానికి వెళ్ళారు. అంతే, అక్కడ కార్యక్రమం జరిగిస్తుండగా ఇటు రీతిగా ఇలాగ గొడవ లాక్కుని వెళ్ళిపోయి పొడి చేయడం, చంపేయడం చేసేసారు. మనిషి నుంచితే సరిపోతున్నాము, మనిషి లేకుండా చేసేసారు మొత్తానికి. నా భర్త నాకు ఆధారం, నా భర్త నా బాలం. అవతల వ్యక్తులు ఎవరనేది ఏమైనా మీకు చెప్పారు? ఎవరన్నానమ్మా అక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో? మా బావగారు వాళ్ళు ఉన్నారండి అక్కడ. మా బావగారు, మా మరిది గారు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కూడా కలిపి కొట్టేశారంట. అంటే పక్కన ఏమవుతారు? చనిపోయిన ఆవిడ ఏమవుతారు మీకు? రాకేష్కి చనిపోయిన ఆవిడ అమ్మమ్మ అండి. ఆ అమ్మమ్మ కార్యక్రమం జరిగించడానికి వెళ్ళారు. లోపు చంపేశారు. చనిపోయారనే విషయం ఎప్పుడు తెలిసిందమ్మా మీకు? ఎప్పుడు తెలిసింది? ఇంకా ఎంతమంది మీకు అక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు? అక్కడ మా బావగారు, మా మరిది గారు వీళ్ళందరూ ఉండగా మా చుట్టాలందరూ వాళ్ళు అప్పుడు చెప్పారన్నమాట. ఎవరికి వాళ్ళని కూడా కొట్టేశారండి. మొత్తం అందరినీ కూడా కొట్టేసి ఎవరిని పడితే అలా లాక్కుని వెళ్ళిపోయి కొట్టేయడం. మా హస్బెండ్ అయితే మొత్తానికి ఇంకా పొడి చేసి సరైన స్పాట్లో పొడి చేసి చంపేశారు. మనిషి లేకుండా టార్గెట్ చేసి మరీ చంపేశారు మన భర్తని. ఇప్పుడు మీకు డిమాండ్ ఏంటి? ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు భర్త లేరు, ఆయన తిరిగి రారు, ఇప్పుడు ఏమంటున్నారు? మీకు డిమాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైనా న్యాయం చేయాలని నేను అనుకుంటున్నానండి. నా బిడ్డకే నాకు సరైన న్యాయం చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. రెడ్ హౌస్లో ఉంటాం మేము, మా హస్బెండ్ నేను. పోలీసులు మరి ఏమంటున్నారు? పోలీసులతో కూడా మీతో మాట్లాడారా? పోలీసులు కూడా ఏం కోరుతున్నారు మీరు?
పోలీసుల్ని కూడా న్యాయమే కోరుతున్నానండి. ఏ న్యాయం చేస్తారో, ఏది చేకూర్చాలని అనుకుంటున్నారో, ఎటు రీతిగా న్యాయం చేయాలని అనుకుంటున్నారో నా బిడ్డకి, నాకు ఏ ఆధారం లేదు. నాకు ఇటు రీతిగా ఏ రీతిగా న్యాయం చేయాలనుకుంటే అటు రీతిగా నాకు సరైన న్యాయం చేయండి, నాకు చాలు. పరిస్థితి తన భార్య అయితే కన్నీరు మున్నీరు కల్పిస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఒకసారి ఇక్కడ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడదాం. మరి కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, ఆ రాకేష్ ఈ విధంగా చనిపోవడానికి ఏమనుకుంటున్నారు? అదే అండి, ఫంక్షన్కి వెళ్ళాడండి, వెళ్ళి ఇలాగ చంపేశారని మాకు తెలిసిందండి. తెలిసిన వెంటనే వచ్చామండి. మాకు గొడవ ఎలా జరిగిందో మాకు తెలియదండి. మాది రాకేష్ వాళ్ళ ఊరండి, సొంత ఊరండి, రామేశ్వరం అండి. అక్కడి నుంచి వచ్చామండి. మాకు తెలియగానే ఈ అమ్మాయి మేనత్తలం అండి, మేము తెలిసి వచ్చామండి. చెప్పమ్మా, అది మీరున్నారా అక్కడ మన మూలపేటలో అదే సమయంలో ఉన్నారు? లేదండి, లేదు, నేనైతే లేనండి. మేము నేను డ్యూటీలో ఉన్నాను. ఇలా ఫోన్లు వచ్చినాయండి, డ్యూటీలో ఫోన్ తీయడానికి కూడా అవ్వలేదు సార్. అయితే ఈవినింగ్ చూసుకునేసరికి సడన్గా ఏంటి ఇన్ని ఫోన్లు ఉన్నాయనేటప్పటికి ఇలా తమ్ముడైతే చనిపోయాడని తెలిసిందండి. తనకు 2 ఏళ్ళ చిన్న పాప, భార్య, ఇద్దరు ఉన్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి అని అక్కడికి ఒప్పుకోలిపోయి దీనికోసం ఆలోచించుకున్నామండి. విషయం అనేది తనకి చెప్పలేదు. అసలు ఏమైంది అన్న సమాచారం కూడా పూర్తిగా మాకు తెలియదు. న్యూస్ అయితే చెప్పారు, కానీ ఇదేంటి యవనస్తుడు ఇంత చిన్న వయసులో చనిపోవడం ఏంటి అనుకున్నాం తప్ప ఇలా అవుతుందని తినుకో. కొంచెం సేపటికి కోలుకొని మాకు మేము సర్ది చెప్పుకొని అసలు ఏంటి విషయం అని ఆరా తీస్తే ఇలా వాళ్ళ అమ్మమ్మ గారి కార్యక్రమానికి వెళ్ళారు అని తెలిసిందండి. అది కూడా ఇలా పిఠాపురం దగ్గరలో మూలపేటలో అనేసి అన్నారు. ఇదేంటి మన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే ఉంటారు, మన అందరూ అధికారులు ఇక్కడే ఉండి ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టారు వీళ్ళందరూ తెలిసి కూడా ఇక్కడ మనకి న్యాయం జరిగే స్థలం అని మేము పోలీసు వారిని ఆశ్రయించామండి. చిన్న బిడ్డకి తన తల్లికి ఏదో ఒకలాగా మన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి చేత ఆ బిడ్డకి ఏదో ఒక సహాయం అందించండి. ఈ రోజుల్లో కష్టపడి బ్రతికినా ఎంత కష్టమో, సంపాదించి బ్రతికినా కష్టం. అలాంటిది తల్లి బిడ్డ అనాథలు అయిపోయారు. ఈ న్యూస్ని మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి దగ్గరికి ఎలా అయినా చేరవేయండి. ఆ బిడ్డకి ఏదో ఒక ఆధారం చూపించండి, తనకంటూ న్యాయం చేయండి. మేము ఏం కోరట్లేదు, పగల ప్రతీకారాలు కాదు, తనకి న్యాయం జరిగితే చాలండి మాకు. ధన్యవాదాలు. అమ్మ చెప్పమ్మా, మీరు ఉన్నారమ్మా ఆ సమయంలో? మీరు నేనున్నానండి. నిన్న పొద్దున్న మా మర్ది గారండి, మా మర్ది గారు, నేను, మా అమ్మ, మా అత్తగారు, మా అబ్బాయి నిన్న వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని చెప్పి మూలపేట వచ్చామండి. మూలపేట వచ్చాము. మూలపేట వచ్చి లోపలకి చెప్తున్నారండి. ఈ మూలపేట వచ్చి మాట్లాడుతున్నామండి. ఇంకా మేము ఆడవాళ్ళం ఇక్కడ కూర్చున్నాము. ఈ పిల్ల ఉందండి, వీళ్ళ చెల్లి, రాకేష్ వాళ్ళ చెల్లి ఉందండి. వాళ్ళ చెల్లి కొట్టుకాడికి వెళ్ళి పెరుగు ప్యాకెట్ ఏదో తెస్తుంటే అమ్మ మీ అమ్మమ్మకి మీ అమ్మ ఒక్కరిదేనమ్మా, మీ అమ్మని బాగా చూసుకోమ్మా అని చెప్పి మాట్లాడుతున్నాడండి రాకేష్. మా ఆయన, ఇద్దరు అన్నదమ్ములు, ఇంకా మా మరిది గారు వాళ్ళ 5గురు మొత్తం మాట్లాడుతున్నారండి. ఈ లోపుగా ఇంకొక ఆవిడ కానీ ఒక కుర్రాడు వచ్చి, ఆ కుర్రాడు ఆవిడ వచ్చి ఆ పిల్ల ఇంకా ఎర్రబీరగా చూస్తున్నాడండి. అలా చూస్తుంటే ఇదేట్రా మా చెల్లెంకి అలా చూస్తున్నావు ఏట్రా అని అన్నాడండి. ఆ పిల్ల నాకు చెల్లేరా అన్నాడు. అయితే చెల్లి అయితే మాత్రం అలా చూస్తావేట్రా అన్నాడండి. అలా చూస్తావేట్రా అన్నందుకు నీ పని ఇప్పుడు కాదురా, 5 నిమిషాల్లో తేల్చేస్తాను అన్నాడు. 5 నిమిషాల్లో తేల్చేస్తావేట్రా అనేసి అన్నందుకు వాళ్ళందరూ కొట్టేశారని వచ్చేసారని మీదకి వచ్చేసాడు. చచ్చిపోయినప్పుడు 5-10 మంది ఉన్నారు అంతే. ఇలా గొడవ అవుతుందని తెలిసి ఊరు వచ్చేసారండి. ఊరు వచ్చినా ఇవిడ తీసారండి. మా వాళ్ళు పక్కకు వచ్చేసారు. ఒరేది మేము ఊరు కాదు కదరా, మీరు సైలెంట్ గా ఉండండిరా, అయినా మీ ఊరి మీద ముందు నుంచి పగలున్నాయిరా, ముందు గొడవ అయిందంటరా. ఆ గొడవలు మా మనసులో పెట్టారు. 3 సంవత్సరాలు అవుతుందండి. పెళ్లికి వచ్చినప్పుడు పెళ్లి కూతురు అలా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మాలని వాళ్ళని మేనమామ వాళ్ళని కొట్టేసుకుని
కిందనేసి తొక్కేశారండి. ఆ గొడవలు వీళ్ళు మూలపేటలో చేశారండి. ఆ గొడవ అంతా మూలపేటలో చేశారు. సంబంధం లేదు, రాకేష్ గట్ట సంబంధం లేదు. లేదండి, రాకేష్కి సంబంధం లేదు. రాకేష్కి సంబంధం లేదు. అయినా సరే ఈ కుర్రాడు మూలపేట అండి వాళ్ళ అమ్మమ్మది. అయినా సరే ఈడు వస్తున్నాడు. ఈడు ఏదో ఒక విధంగా ఆ గొడవలో ఉన్నాడు. ఆ గొడవలో ఉన్నప్పుడు ఈ ఊరు రానివ్వకుండా చెయ్యాలని చెప్పేశారండి. అప్పటికి మేము కొంతమంది చెప్పారండి, మీ ఓడినవరే అక్కడ వేసేద్దామని అనుకుంటున్నారా, నువ్వు వెళ్ళివ్వకండి రా అనేసి అన్నాడు. బాబు నువ్వు వెళ్తావా వెళ్ళవా అనేసి అన్నాడు. నువ్వు చెప్పు మాయా, నువ్వు వెళ్ళమంటావా వెళ్తాను, లేకపోతే వెళ్ళను అన్నాడు. అయితే మాయ నువ్వు చెప్పైతే మానేస్తానంటే మానేస్తాను అన్నాడు. మళ్ళీ ఎందుకు వెళ్ళాడో కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళ కోసం వాళ్ళ తమ్ముడు వాళ్ళ కోసం ఉన్నాయి. ఈ లోపుగా మాకు వచ్చేసిందండి. మరిది గారు గొడవ అయిపోతుంది, అక్కడ గొడవ అయిపోయింది. రాకేష్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు అన్నారు. ఇలా 5గురిని బాటలు వేసి తొక్కేశారు. 5గురిని కుళ్ళు బాటలు వేసి తొక్కేశారు. ఈ కుర్రాడు మా మరిది గారిని గుండెల్లో పొడి చేశారు. రక్తం వచ్చేసి రక్తం అంతా ఒళ్ళు నిండా రక్తము. మేము వెళ్ళేసరికి కళ్ళు మూసేసి మాట్లాడలేదు, చూపలేదు. మాకు మా రాకేష్ కావాలండి, మాకు న్యాయం జరగాలండి, మాకు న్యాయం జరగాలి. మా రాకేష్ మంచాడండి, ఎవరి ప్రాణానికైనా సరే అడ్డెళ్తాడండి. న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు మీరే న్యాయం చెయ్యాలి, మీరే న్యాయం చెయ్యాలి. మా రాకేష్ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు. పవన్ కళ్యాణ్ గారు మీరే న్యాయం చేయాలి, మా మరిది గారిని తిరిగి తీసుకురాలేరు. కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే ఇక్కడికి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకైతే ఇక్కడికైతే భారీగా తరలి వచ్చారు. అలాగే ఆయన స్నేహితులు కూడా ఇక్కడికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ ఫ్లెక్సీలు పెట్టుకుని అలాగే ఆ మిస్ యూ రాకేష్ అంటూ ఫ్లెక్సీలతో అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ బంధువులు మొత్తం అందరూ కూడా ఆ జరిగిన ఘటనని తలుచుకుంటూ కూడా వాళ్ళంతా కూడా ఆ శోక సంద్రంలో కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరో పక్కన గ్రామ పెద్దలు ఒకవేళ పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. అప్పటికి గొడవ జరిగే సమయంలో పోలీసులు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ ఆ గ్రామ పెద్దలు ఆ భరోసాతో మా గొడవ మేము తేల్చుకుంటామని కూడా అక్కడ గ్రామ పెద్దలు చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళు ఇక్కడ పోలీసులు అయితే తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తర్వాత గొడవ మరింత ముదిరిపోయి అలాగే రాకేష్కి అలాగే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఈ గొడవ నేపథ్యంలోనే అలాగే రాకేష్ని అతి దారుణంగా కొంతమంది వ్యక్తులు చంపారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబ సభ్యులు మాకు న్యాయం జరగాలి, వాళ్ళకైతే శిక్ష పడాలి, మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అలాగే ఆ పాప కూడా ఉంది, అలాగే పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది, 2 ఏళ్ల పాప కూడా ఉంది. తమ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా న్యాయం చేయాలంటూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే కుటుంబ సభ్యులు అలాగే రాకేష్ భార్య కూడా ఇక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.